నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు ఇంద్రేశ్యం మున్సిపాలిటీలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఇంద్రేశ్యం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్ అంతిరెడ్డి, ఇంద్రసేన మున్సిపాలిటీ చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్లు అంతిరెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ రమేష్, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. 135వ సంవత్సరం కాబట్టి అంబేద్కర్ గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంబేద్కర్ అందరి వాడు, ఎందుకంటే అందరిలో కలిసిపోయేవాడు. కాబట్టి అందరం కూడా కులమతాలు లేకుండా అంబేద్కర్ గారికి మనం అందరం కూడా ఏకమై ఆయన పుట్టినరోజుకు ఆయనకు అందరం కూడా ఎందుకంటే పూలతోటి సన్మానించాలి. కాబట్టి మనకు రాజ్యాంగమే కాదు, మనకు అన్ని విధాలుగా సేవ చేసిన అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా మనం వ్యాధి మరవద్దు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే చిన్న కులాలకే కాదు, చిన్న పెద్ద అందరి కూడా ఒక్కటే, అందరి కూడా వాళ్ళు అనుకుంటారు మాది అని, కానీ మీది కాదు, అందరిది మాది కూడా. కాబట్టి అందరం కలిసి మెలిసిపోతేనే మనకు భగవంతుడు అనేది కూడా అందరికీ, మన భూమి మీద ఉన్న దేవతలందరూ కూడా అందరినీ దీవిస్తారు. కాబట్టి మనకు భగవంతుడు ఒకడే. కాబట్టి మనకు అంబేద్కర్ జయంతి కాదు, ఏదైనా కలిసి మెలిసి చేసుకుంటేనే కలసుఖం అంటారు పెద్ద మనుషులు. కాబట్టి ఏదైనా సరే, ఏ పండుగ అయినా సరే మనం అందరం కూడా కులమతాలకు అధికంగా ఉండి హిందూ, ముస్లిం, ఖురాన్, భగవత్ అందరం కూడా కలిసి మెలిసి చేసుకోవాలని చెప్పేసి మన ఈ 135వ రోజు సంవత్సర దినోత్సవానికి మేమందరం కూడా ఇక్కడికి మమ్మల్ని భగవంతుడు పిలిపించినందుకు అందరికీ మన కాలనీలు కానీ, మన విలేజ్లు కానీ, మన మున్సిపల్ కానీ అంతా కూడా మన అంబేద్కర్ గారి ఎందుకంటే విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనం ఇక్కడ జై భీమ్, అందరికీ జై భీమ్. మరి అందరికీ కూడా ముగించుకుంటున్నాం. ఈ పండుగ అన్ని వర్గాలకు అంబేద్కర్ జయంతి 135 సందర్భంగా అన్ని వర్గాలకు సంబంధించిన పండుగ. ఒక దళితులకే కాదు, అందరు రావాలి. అతను అంబేద్కర్ ఏం చేసిండు మన గురించి అనేది అందరి కోటకు కల్పించిండు. రాజ్యం గురించి చేసిండు. కానీ పార్లమెంట్ నుంచి మన పంచాయతీ రాజ్ దాకా సీటు కల్పించే అవకాశం మన దళితకి ఇచ్చిండు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఈ మైక్ ముందు మాట్లాడుతున్నట్టే ఆయన పెట్టిన భిక్ష వల్లనే. కానీ అందరూ అర్థం చేసుకొని మన పిల్లలకు, రాబోయే తరం పిల్లలకు కూడా అంబేద్కర్ నుంచి ఏం చేసిండు అనేది పిల్లలకు కూడా చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.